మీరు చూసిన రకిల్ టెక్ ఛానల్. గైస్ ఈ వీడియోలో నేను మీకేం చూపిస్తున్నానంటే, మనము మన రెడిట్ పోస్ట్ ని సమ్మరైజ్ చేయొచ్చు. సో ఎట్లా అంటే, మనం రెడిట్ పోస్ట్ ఎప్పుడైనా చదవాలనుకుంటే అది లాంగ్ పోస్ట్ ఉంటాయి అండ్ కామెంట్స్ కూడా చాలానే వస్తాయి. సో మనం ఏం చేస్తున్నామంటే, ఆ యొక్క రెడిట్ పోస్ట్ యొక్క కంటెంట్ టైటిల్ అండ్ టాప్ కామెంట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని తీసుకొని చాట్ జీపీటీకి ఇచ్చి, అది ఓపెన్ ఏఐకి ఇచ్చి, దాన్ని సమ్మరైజ్ చేపించి మనకి షార్ట్ లో రెస్పాన్స్ వచ్చేటట్టు చూస్తుంది. సో ఇప్పుడు ఇది టెలిగ్రామ్ నుంచి వర్క్ అవుతుంది. టెలిగ్రామ్ లో మీరు యూఆర్ఎల్ అయితే పెట్టాలి. ఆ యూఆర్ఎల్ ని తీసుకొని ఇలా మొత్తం ప్రాసెస్ అయ్యి దాని తర్వాత మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రెడిట్ లో ఒక పోస్ట్ యూఆర్ఎల్ అయితే కాపీ చేద్దాం. ఇది గెలాక్సీ S21FE నుంచి సబ్ రెడిట్ నుంచి ఈ ఈ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ అయితే కాపీ చేద్దాం. కాపీ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ సెండ్ చేద్దాం. ఓకేనా, సెండ్ అయింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, మనకి ఫస్ట్ టెలిగ్రామ్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యాక మనం పంపించిన యూఆర్ఎల్ రెడిట్ దా కాదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ట్రూ అయితే ఫర్దర్ ప్రాసెస్ పంపిస్తుంది, లేదంటే ఎర్రర్ మెసేజ్ కి సెండ్ చేస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ నుంచి ఇదేం చేస్తుంది అంటే, మన రెడిట్ యొక్క పోస్ట్ ఐడి ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఐడి బేస్ చేసుకొని రెడిట్ పోస్ట్ ని ఫెచ్ చేస్తుంది. దాంట్లో నుంచి రెడిట్ పోస్ట్ నుంచి ఫెచ్ చేస్తే, రెడిట్ పోస్ట్ లో చాలా అనేది డేటా ఉంటుంది. దాంట్లో ఓన్లీ పోస్ట్ టైటిల్ కామెంట్స్ మాత్రమే ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన డేటాని ఆ డేటాతో ఒక ప్రాంప్ట్ అనేది బిల్డ్ చేస్తుంది. ఆ బిల్డ్ చేసిన ప్రాంప్ట్ ని ఏఐ ఏజెంట్ కి ఇస్తుంది. ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసి సమ్మరైజ్ చేసి మళ్ళీ మనకి టెలిగ్రామ్ లోనే సెండ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసారంటే, ఇక్కడ కొత్త మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, మెయిన్ టాపిక్ సమ్మరీ వచ్చేసి ఇది సింపుల్ గా మనకి ఈజీగా వచ్చేస్తుంది. కీ పాయింట్స్ డిస్కస్డ్, కమ్యూనిటీ అంటే కామెంట్స్ ఏమేమి పెట్టారు, కామెంట్స్ ఎట్లా ఉన్నాయని, దాని తర్వాత ఏమేమి కీ పాయింట్స్ అక్కడ డిస్కస్ అయినాయి అనేది ఆ రెడిట్ పోస్ట్ లో ఇక్కడ మీకు మొత్తం ఒక టాపిక్ సమ్మరీ కింద మీకు వచ్చేస్తుంది. సో ఇలా మీరు ఆ, ఇంకా నీట్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా సమ్మరైజేషన్ తగ్గించుకోవాలంటే, మీరు జస్ట్ ఏం లేదు, ఈ ప్రాంప్ట్ లో నేను మీకు ఇక్కడ 3 లైన్స్ అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ టాపిక్ సమ్మరీ, సెంటిమెంట్, ఇవన్నీ 3 లైన్స్ అని ఇచ్చేస్తే మనకి ఆ ప్రాంప్ట్ కనుకోరు, ఇంకా చిన్నగా వచ్చేస్తే మనం ఇక్కడ ఇద్దాం 3. ఓకేనా, ఇలా అయితే మనం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా బిల్డ్ చేయాలో మనం చూద్దాం. ఓకేనా, ఒకసారి మనం 3 పాయింట్స్ అని పెట్టాం కదా, 3 పాయింట్స్ పెట్టాక ఎలా ఆ పోస్ట్ అవుట్ చేద్దో చూద్దాం. కాపీ లింక్, ఒకసారి మళ్ళీ మనం పోస్ట్ అయితే పెడదాం. ఇప్పుడు దీనికి రెస్పాన్స్ అయితే వస్తుంది. అది ఎంత ఫాస్ట్ గా ఎంత చూడండి, కరెక్ట్ గా 3 పాయింట్స్ లోనే మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కటి కీ పాయింట్స్ డిస్కస్ కానీ అన్ని. సో దీన్ని ఇంకా మీరు షార్ట్ చేసుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ యొక్క రెడిట్ యొక్క ఆటోమేషన్ ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే గైస్, ఈ వీడియోలో నేను మీకు ఒక్కొక్క నోట్ ని ఎందుకు యాడ్ చేసి చూపించట్లేదంటే, లైక్ జేఎస్ కోడ్ అనేది ఉంటుంది, ఆ జేఎస్ కోడ్ ని పేస్ట్ చేస్తూ ఉండాలి. సో అందుకని ఈ వీడియో అనేది లాంగ్ అయిపోతుంది. ఒకవేళ మనము కోడ్ మొత్తం రాయాలన్నా లాంగ్ అయిపోతుంది. సో నేను అందుకని ఈ వీడియోని నేను మీకు ఫుల్ గా ఒక్కొక్క నోట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా యాడ్ చేయాలో. దాని తర్వాత ఈ జేసన్ ఫైల్ ఉంటుంది కదా, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఒక జేసన్ ఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే దీన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే, నేను మీకు పంపించిన ఫైల్ మొత్తం ఇక్కడ మీకు యాస్టీస్ గా ఇంపోర్ట్ అయిపోతుంది. మీకు క్రెడెన్షియల్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టెలిగ్రామ్ ట్రిగర్ అనేది యాడ్ చేయాలి. ఈ టెలిగ్రామ్ ట్రిగర్ ని యాడ్ చేయాలంటే ఇక్కడ టెలిగ్రామ్ అనేది సెట్ చేయండి. టెలిగ్రామ్ అని సెట్ చేశాక ఇంకా మీరు బాటమ్కి వస్తే ట్రిగర్స్ అని ఉంటాయి. ట్రిగర్స్ లో ఇక్కడ ఆన్ మెసేజ్ అని ఉంటుంది, చూసారా? ఆన్ మెసేజ్ అనే ట్రిగర్ ని యాడ్ చేయాలి. ట్రిగర్ ని యాడ్ చేశాక ఇక్కడ మీరు ఒక కొత్త టెలిగ్రామ్ క్రియేషన్ క్రియేట్ చేయాలి. ఎట్లా అంటే, ఇప్పుడు మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసేసి ఇక్కడ బాట్ ఫాదర్ కి వెళ్ళండి. బాట్ ఫాదర్ లో /new బాట్ అని ఇచ్చేసేయండి. ఓకేనా, ఇక్కడ మనకి బాట్ పేరు పెట్టమని చెప్తుంది. ఎడిట్ పోస్ట్. ఓకే, ఇక్కడ నేను ఒక బాట్ ఇప్పుడు యూజర్ నేమ్ తీసుకోమంటుంది. ఓకే, ఇప్పుడు బాట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకి యాక్సెస్ టోకెన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ యాక్సెస్ టోకెన్ ఇక్కడ పే చేసి సేవ్ చేసేయండి. ఓకేనా,
సేవ్ చేశాక ఇక్కడ మీరు దీనికెళ్ళి స్టార్ట్ అనేది నొక్కండి. ఇక్కడ హలో, హలో అని పెట్టండి. మెసేజ్ అయితే ఏం పెట్టకండి. దాని తర్వాత ఇక్కడికొచ్చేసి ఎగ్జిక్యూట్ స్టెప్ అని ఉంటుంది కదా! ఒక్క నిమిషం దీన్ని మొత్తం మనం కట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా! ఇక్కడ టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ స్టెప్ అనేది నొక్కండి. ఇప్పుడు టెలిగ్రామ్‌కొచ్చేసి హలో అనే మెసేజ్‌ని సెండ్ చేయండి. సెండ్ చేయంగానే ఇక్కడ మీకు మొత్తం, మొత్తం ఇక్కడ మనకి టెలిగ్రామ్ యొక్క డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తది. మనం పెట్టిన మెసేజ్ ఇక్కడ వస్తది చూడండి టెక్స్ట్ కింద. ఓకేనా? ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనము వీటి అన్నిటిని గురించి చూద్దాం నోట్స్ గురించి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ దాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ అని నొక్కేస్తే ఇది వచ్చేస్తది మనకి. దీని మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఓకే? ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వాల్యూ అనేది ఏముంటది దీంట్లో. ఇక్కడ మీకు ఇక్కడ డాట్ టెక్స్ట్ అని ఉంది చూసారా? జేసన్ జేసన్ డాట్ మెసేజ్ డాట్ టెక్స్ట్. ఇక్కడ మీరు చూసారంటే ఇదిగో ఇది ఉంది కదా! దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. దాని తర్వాత ఇక్కడ కంటెయిన్స్ ఆపరేషన్ కాడ కంటెయిన్స్ అనే ఒక ఆపరేషన్ పెట్టేసి వాల్యూ కాడ రెడిట్ డాట్ కామ్ అనేది తీయండి. రెడిట్ డాట్ కామ్ అని ఇస్తే మీకు ఇప్పుడు ఎగ్జిక్యూట్ స్టెప్ అనేది ట్రై చేద్దాం. ఇక్కడ మీరు చూడండి ఫాల్స్ బ్రాంచ్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం మెసేజ్ పెట్టింది ఇది కదా! సో, అప్పుడు ఫాల్స్ బ్రాంచ్‌కి వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు మనకేమైతదంటే ఫాల్స్ బ్రాంచ్‌కెళ్తే మనం ఇక్కడ మనకేముంది ఇది ఉంది కదా! సో, ఇది అనేది రన్ అయితది. ఓకే. ఇప్పుడు దీనికనేది ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ స్టెప్ కొట్టేస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా అయితే వచ్చేస్తది. ఓకేనా? సో, ఇలా మీరు ఒక ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే క్రియేట్ చేయాలి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే క్రియేట్ చేయాలి. దాని తర్వాత మీరు ఇక్కడ రెడిట్ పోస్ట్ ఐడి ఉంటుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇది ఎట్లా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద వచ్చి కోడ్ అని టైప్ చేయండి. కోడ్ అని టైప్ చేస్తే వచ్చేస్తది. దీని మీద క్లిక్ చేస్తే యాడ్ అయితది. దాని తర్వాత దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను మీకు ఒక రన్ వన్స్ ఫర్ ఆల్ టైమ్స్ అనేది సెలెక్ట్ చేసేసి దాని తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ కాడ జావా స్క్రిప్ట్ అనేది పెట్టండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మీరు జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఇచ్చేయండి. ఈ కోడ్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మొత్తం మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డాక్యుమెంట్ జేసన్ ఫైల్ అనేది. ఓకేనా? ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఈ జేసన్ ఫైల్‌ని. ఆ జేసన్ ఫైల్‌ని మీకు పంపిస్తాను. మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఫెచ్ రెడిట్ పోస్ట్ అని ఉంటది. ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఇది ప్రీ డిఫైన్డ్ క్రెడెన్షియల్ టైప్ ఇక్కడ మనం ఒక రెడిట్ ఏపీఐ అనేది క్రియేట్ చేయాలి. అది ఎట్లా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. క్రెడెన్షియల్ టైప్ వచ్చేసి ఇక్కడ రెడిట్ అనేది టైప్ చేయండి. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసేయండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అని నొక్కండి. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ నొక్కాక ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక రెడిట్ అకౌంట్‌కి వెళ్ళాలి. రెడిట్ అకౌంట్‌కి వెళ్ళేసి మన ప్రొఫైల్‌కి వెళ్ళేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి దాని తర్వాత ప్రైవసీలోకి వెళ్ళండి. ప్రైవసీలోకి వెళ్ళాక ఇక్కడ థర్డ్ పార్టీ ఆథరైజేషన్స్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇలా చూపిస్తది కదా! ఇలా యాప్స్ ఉన్నాయి క్రియేట్ చూపిస్తది. నేను ఆల్రెడీ నాకు యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా చూపిస్తుంది. యాప్స్ అయితే ఏం అక్కర్లేదు. క్రియేట్ న్యూ అనదర్ యాప్ నొక్కేసి నేమ్ ఇచ్చేసేయండి. ఎడిట్ డిస్క్రిప్షన్ కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి. ఓకే. ఇప్పుడు మనకిక్కడ అబౌట్ యూఆర్ఎల్ మనకు అక్కర్లేదు. రీడైరెక్ట్ యూఆర్ఐ కావాలి. రీడైరెక్ట్ యూఆర్ఐ ఎక్కడ ఉంటదంటే ఇక్కడికొచ్చేసి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికెళ్ళేసి ఈ రీడైరెక్ట్ యూఆర్ఐ అనేది పేస్ట్ చేయండి ఇక్కడ. ఐ యామ్ నాట్ ఎ రోబోట్ మీద టిక్ చేసి క్రియేట్ యాప్ నొక్కండి. ఓకే. ఆల్రెడీ రెడిట్ అని ఉందండి. ఓకే. ఈ రెడిట్ అనేది ఉండకూడదండి. కెన్ అటెండ్ పోస్ట్ డన్ క్రియేట్ యాప్ నో. You cannot create more applications if you are a developer on one or more. ఓకే. అయితే మనం దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి క్రియేట్ యాప్. యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు సీక్రెట్ అని ఉంది కదా! దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని వర్క్ ఫ్లోకి వచ్చేసి ఇక్కడ సీక్రెట్ కాడ పేస్ట్ చేయండి. ఓకేనా? దాని తర్వాత క్లయింట్ ఐడి వచ్చేసి ఇది. ఇక్కడ ఇది కాపీ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడికొచ్చేసి క్లయింట్ ఐడి కాడ పేస్ట్ చేసేయండి. ఓకేనా? కనెక్ట్ మై అకౌంట్ ఉంటది. ఇక్కడ క్రియేట్ చేసేసి ఎలో కొట్టేసేయండి. ఓకేనా? కనెక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో సింపుల్. ఇప్పుడు ఇంతే క్రియేట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు ఈ 7 స్కోప్స్ అవైలబుల్‌లో ఉండేటట్టు చూడండి. ఓకేనా? ఈ ఒక నోడ్ అనేది అయిపోయింది. దాని తర్వాత
ఇప్పుడు ఫెచ్ పోస్ట్ సేమ్ ఇందాకే కోడ్ అనేది సెట్ చేసి కోడ్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ మీకు మొత్తం కోడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది కింద. సో దాని తర్వాత బిల్డ్ ప్రాంప్ట్. ఈ బిల్డ్ ప్రాంప్ట్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కోడ్ అనేది. సో ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి వచ్చిన పోస్ట్ ఇది ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ కామెంట్స్ ని తీసుకుంటది, టైటిల్ ని తీసుకుంటది, దాని తర్వాత పోస్ట్ యొక్క కంటెంట్ ని తీసుకొని దీని ఈ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే బిల్డ్ ప్రాంప్ట్ కి పంపించేస్తుంది. ఈ బిల్డ్ ప్రాంప్ట్ ఏంటంటే ప్రాంప్ట్స్ కరెక్ట్ గా ప్రాంప్ట్ కరెక్ట్ గా కరెక్ట్ గా ప్లేస్ చేసేస్తుంది పీసెస్ ని. దాని తర్వాత ఏ ఏజెంట్ కి సెండ్ చేస్తుంది. ఏ ఏజెంట్ కి సెండ్ చేశాక ఇక్కడ మీకు ఏముంటుంది అంటే కనెక్టెడ్ చాట్ ట్రిగ్గర్ అని ఉంటుంది, దాన్ని డిఫైన్ బిలో అనేది క్లిక్ చేయండి. ఓకేనా. దాని తర్వాత ఓపెన్ ఏఐ చాట్ మోడల్. ఈ ఓపెన్ ఏఐ చాట్ మోడల్ ఎట్లా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో మీరు గిట్ హబ్ మోడల్స్కి వెళ్ళండి. గిట్ హబ్ మోడల్స్కి వెళ్ళాక ఎక్స్ప్లోర్ ఫుల్ మోడల్ క్యాటలాగ్కి వెళ్ళాక ఇక్కడ మీరు ఏదో ఒకటి చాట్ జీపీటీ ఏదో ఒక మోడల్కి అయితే వెళ్ళండి. చాట్ జీపీటీ మోడల్కి వెళ్ళాక ఇక్కడ మీరు యూజ్ దిస్ మోడల్ అని ఉంటుంది. దీంట్లో గెట్ డెవలపర్ కీ ఉంది, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్, జనరేట్ న్యూ. ఇక్కడ మీరు టోకెన్ నేమ్ వచ్చేసి N8N రెడిట్ పోస్ట్ అని ఇచ్చేసి ఇక్కడ మీరు అకౌంట్ పర్మిషన్స్ కాడ ఇక్కడ మోడల్స్ కాడ రీడ్ యాక్సెస్ అనేది పెట్టండి. ఇది కనుక లేకపోతే మీ మోడల్స్ అనేవి వర్క్ అవ్వవు. జనరేట్ టోకెన్ అనేది జనరేట్ అయిపోయింది. కాపీ చేసుకోండి. ఇది వన్స్ క్లోజ్ అయితే మళ్ళీ మీకు దొరకదు అది. దాని తర్వాత మీరు రెడిట్కి వచ్చేసి ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ నొక్కేసి ఏపీఐ కీ కార్డ్ ఇది పేస్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ బేస్ యూఆర్ఎల్ కార్డ్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యూఆర్ఎల్ ఏంటంటే models.inference.ai.su.com. ఇక్కడ సేవ్ కొట్టేసేయండి. సో కనెక్షన్ సక్సీడ్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ మోడల్ అనేది మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ అయ్యే చాట్ మోడల్ అని ఉంటుంది. ఓపెన్ అయ్యే చాట్ మోడల్ యాడ్ చేసేయండి. దాని తర్వాత టెలిగ్రామ్. ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ చాట్ ఐడి కావాలి. చాట్ ఐడి ఏది ఇస్తారంటే ఇక్కడ మీరు ఫస్ట్ నోడ్ కి మీరు ఎగ్జిక్యూట్ చేశారంటే ఇక్కడ నోడ్ లో ఇక్కడ మీకు ఐడి చూపిస్తుంది. దీన్ని కాపీ చేసుకొని ఈ చాట్ ఐడి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సేవ్ చేసేద్దాం, యాక్టివేట్ చేద్దాం, అండ్ దెన్ చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందో లేదో. ఇప్పుడు ఎడిట్ పోస్ట్కి వెళ్దాం. ఓకే, ఈ పోస్ట్ ని మనం తీసుకుందాం. సో ఇప్పుడు మనం టెలిగ్రామ్ లో సెండ్ చేద్దాం. అసలుకి ఇది ఏం చేస్తుంది ఇప్పుడు దీన్ని చూద్దాం అసలుకి వర్క్ అవుతుందో లేదో అని. కరెక్ట్. ఇవన్నీ గైస్ మీరు చూసారంటే మనకి ఇక్కడ పోస్ట్ కి అయితే రెస్పాన్స్ వచ్చింది. సో ఒకవేళ మీరు మళ్ళీ మనం ట్రై చేద్దాం ఒకసారి. సో ఇలా పెట్టేశాను. సారీ గైస్, యాక్టివ్ లో లేదు ఇది. ఇక్కడ మీరు చూసారంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇలా అయితే మీరు రెడిట్ పోస్ట్ ని సమ్మరైజ్ చేసి మీరు మీ టెలిగ్రామ్ లోనే ఈజీగా ఆన్సర్ అనేది అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.